ఆల్రెడీ సూపర్వైజర్ లెర్నింగ్ గురించి నేర్చుకున్నాం. డిఫరెంట్ అల్గారిథమ్స్ సూపర్వైజర్ లెర్నింగ్ సంబంధించినవి చూసాం. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్స్, బ్యాక్ ప్రాపగేషన్ అల్గారిథం, ఎస్విఎం, వీటన్నింటి గురించి మనం స్టడీ చేసాం. సూపర్వైజర్ లెర్నింగ్లో మనం డేటా ఇచ్చేటప్పుడు ఆ డేటాకి మనం లేబులింగ్ చేస్తున్నాం. ఇక్కడ పైన డేటాకి y ఈజ్ ఈక్వల్ టు 1 అని, ఇక్కడ ఉన్న డేటాకి y ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం లేబుల్ చేస్తున్నాం. ఇన్పుట్ ట్రైనింగ్ శాంపుల్స్ ఇచ్చేటప్పుడే మనం అవుట్పుట్ x1 ఈ ట్రైనింగ్ శాంపుల్కి అవుట్పుట్ ఇది, x2 ఈ ట్రైనింగ్ శాంపుల్కి అవుట్పుట్ ఇది అని ఇస్తూ వాటిని లేబులింగ్ చేస్తున్నాం. డిఫరెంట్ ఫీచర్స్ ఇస్తున్నాం ఇన్పుట్లో. వేరేజ్ ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మనం ఇచ్చే డేటాని లేబుల్ చేయం. ఇక్కడ ఈ డేటాలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఈ డేటా లేబులింగ్ చేయట్లేదు కాబట్టి దీన్ని మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ డేటాగా మనం తీసుకుంటున్నాం. ద ఓన్లీ డిఫరెన్స్ సూపర్వైజర్ లెర్నింగ్లోనే మనం డేటా ఇస్తున్నాం, అన్సూపర్వైజర్ లెర్నింగ్లో కూడా డేటా ఇస్తున్నాం. వేరే సూపర్వైజర్ లెర్నింగ్లో డేటా ఇచ్చేటప్పుడు మనం లేబులింగ్ చేసి ఇస్తున్నాం. అన్సూపర్వైజర్ లెర్నింగ్లో ఇక్కడ మనం లేబులింగ్ చేసి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, లాస్ట్ స్లైడ్లో చూపించినట్టుగా ఇక్కడ సర్కిల్స్ కానీ ఇంటూస్ కానీ లేవు. యాజ్ ఆఫ్ నౌ మనకు సంబంధించినంత వరకు ఇక్కడంతా ఒకే డేటా ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం అన్సూపర్వైజర్ లెర్నింగ్లో ఒక క్లస్టరింగ్ అల్గారిథం ఉపయోగించి వీటి సిమిలారిటీస్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఒక క్లస్టర్గా, దీన్ని ఒక క్లస్టర్, 2 క్లస్టర్స్గా డేటాని డివైడ్ చేయమని చెప్తున్నాం. దిస్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఎక్కడ మనం ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని ఉపయోగిస్తాము? మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, మార్కెట్ సిగ్మెంటేషన్లో పర్సన్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ ఈ పర్సన్స్ అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఈ పర్సన్స్ అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంది. పర్సన్స్ ఇంట్రెస్ట్ని బట్టి ప్రొడక్ట్స్ని సెల్ చేద్దాం అనుకున్న కంపెనీస్ అందరికీ కూడా ఈ అప్లికేషన్స్ ఆఫ్ క్లస్టరింగ్ అనేది ఉపయోగపడుతుంది మార్కెట్ సిగ్మెంటేషన్లో. అండ్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్లో కూడా ఈ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్సన్కి కాంటాక్ట్లో ఉండేటప్పుడు ఈ పర్సన్ ఒకవేళ తిని కాంటాక్ట్ లిస్ట్లో ఉంటే తిని మ్యూచువల్ ఫ్రెండ్ అవ్వచ్చు అని సజెస్ట్ చేయడం సోషల్ నెట్వర్క్ అనాలిసిస్లో ఉపయోగపడుతుంది. అండ్ కంప్యూటింగ్ క్లస్టర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆస్ట్రనామికల్ డేటా అనాలిసిస్ చేయడానికి కూడా మన క్లస్టర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక డేటా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ డేటాకి లేబులింగ్ ఏమీ లేదు, అంత డేటా మనకు ఒకేలా ఉంది. సర్కిల్స్ అన్నీ కూడా ఒకే కలర్స్తో ఉన్నాయి. ఇప్పుడు దీనికి మనం క్లస్టరింగ్ అల్గారిథం అప్లై చేద్దాం అనుకుంటాం. ఫస్ట్ మనం ఒక 2 క్లస్టర్ సెంట్రాయిడ్స్ని తీసుకుంటాం. ఇది ఒక క్లస్టర్ సెంట్రాయిడ్, ఇది ఒక క్లస్టర్ సెంట్రాయిడ్. సో రెడ్ కలర్లో ఉన్న ఒక క్లస్టర్ సెంట్రాయిడ్, బ్లూ కలర్లో ఉన్న క్లస్టర్ సెంట్రాయిడ్ నేను ర్యాండమ్గా తీసుకున్నాను. ఎక్కడైనా ప్రెజెంట్ తీసుకోవచ్చు, ర్యాండమ్గా తీసుకున్నాను. క్లస్టర్ సెంట్రాయిడ్ సెలక్షన్ గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇనిషియల్లీ వీ హ్యావ్ టేకెన్ 2 క్లస్టర్ సెంట్రాయిడ్స్ ర్యాండమ్లీ. ఈ క్లస్టర్ సెంట్రాయిడ్స్ ర్యాండమ్గా తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్పుట్ శాంపిల్స్ అన్నింటికి సంబంధించిన డేటా ఉందో, ఈ 2 క్లస్టర్స్లో ఏ క్లస్టర్కి దగ్గరగా ఉంది అని మనం చెక్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, దీన్ని మనం క్లస్టర్ 1 అని అంటున్నాం, సి సూపర్ స్క్రిప్ట్ 1. దీన్ని మనం క్లస్టర్ 2 అంటున్నాం, సి సూపర్ స్క్రిప్ట్ 2. ఈ ఫస్ట్ శాంపిల్ అనేది మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపిల్ x1 క్లస్టర్ 1కి దగ్గరగా ఉంటే దెన్ x1కి మనం c1 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. ఇక్కడ ఏదో నేను ఇంకొక శాంపిల్ తీసుకున్నాను, ఇది ఇన్పుట్ ట్రైనింగ్ శాంపిల్ 2 అనుకుందాం. ఇది క్లస్టర్ 2కి దగ్గరలో ఉంది అనుకుందాం. క్లస్టర్ 2కి దగ్గరలో ఉంటే నౌ c2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇది ఏదో ఒక 10th ట్రైనింగ్ శాంపిల్ అనుకుందాం. మనం ఇచ్చిన 10th ట్రైనింగ్ శాంపిల్ క్లస్టర్ 1కి దగ్గరలో ఉంది. నౌ c10 10th ట్రైనింగ్ శాంపిల్కి సంబంధించిన వీఆర్ అసైనింగ్ ద క్లస్టర్ 1. C10కి సంబంధించి క్లస్టర్ ఏమో 1 అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ మనం క్లస్టర్ని అసైన్ చేస్తాం. క్లస్టర్ని అసైన్ చేస్తుండేటప్పుడు మనం తీసుకుంటున్న పారామీటర్ ఒక్కటే. ఈ కనిపిస్తున్న సర్కిల్స్ మన క్లస్టర్ సెంట్రాయిడ్కి దగ్గరగా ఉన్నట్టయితే, ఏ క్లస్టర్ సెంట్రాయిడ్కి దగ్గరగా ఉంటే ఆ క్లస్టర్ని అసైన్ చేస్తాం. మనం ఇక్కడ 2 క్లస్టర్సే తీసుకున్నాం కాబట్టి ఈ 2 క్లస్టర్స్లో ఏ క్లస్టర్కి మన డేటా దగ్గరగా ఉంటే దాన్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, దీనికి దగ్గరగా ఉన్న డేటా అంతా కూడా రెడ్ కలర్ సర్కిల్స్తోని, దీనికి దగ్గరగా ఉన్న డేటా అంతా కూడా బ్లూ కలర్ సర్కిల్స్తో మనం అసైన్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ క్లస్టర్ అసైన్మెంట్. సో హియర్ దీనికి దగ్గరగా ఉన్న డేటా అంతా కూడా రెడ్ కలర్ సర్కిల్స్తో రిప్రజెంట్ చేశాం. దీనికి దగ్గరగా ఉన్న డేటా అంతా కూడా బ్లూ కలర్ సర్కిల్స్తో రిప్రజెంట్ చేశాం. వాటి పొజిషన్ చేంజ్ అవ్వలేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. మనం ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా పొజిషన్ని మనం ఎప్పుడూ చేంజ్ చేయం. ఈ క్లస్టర్స్ మాత్రం ఈ క్లస్టర్ పొజిషన్స్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం. అది ఎలా చేంజ్ అవుతుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వన్స్ ఈ డేటాని
అసైన్ చేసిన తర్వాత క్లస్టర్ అసైన్మెంట్ అంటే ప్రతి శాంపుల్‌కి కూడా మనం క్లస్టర్ అసైన్మెంట్ చేశాం. ప్రతి ట్రైనింగ్ శాంపుల్‌కి మనం క్లస్టర్ అసైన్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రెడ్ కలర్ సర్కిల్స్ ఉన్న డేటా అంతటికి మనం సెంట్రాయిడ్ కనుక్కుంటాం. సెంట్రాయిడ్ అని అంటే ఏంటి? వాటన్నింటిని యాడ్ చేసి వాటి పొజిషన్స్‌ని బై యావరేజ్ ఎన్ని శాంపుల్స్ తీసుకుంటున్నాం యావరేజ్ చేస్తే ఆ వచ్చిన న్యూ పొజిషన్‌కి మన క్లస్టర్ సెంట్రాయిడ్ 1ని మూవ్ చేస్తాం. అదేవిధంగా ఈ బ్లూ కలర్ సర్కిల్స్‌లో ఉన్న ఈ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటిని యాడ్ చేసి యావరేజ్ తీసుకొని ఆ వచ్చిన న్యూ పొజిషన్‌కి ఈ బ్లూ కలర్ క్లస్టర్ సెంట్రాయిడ్ 2ని మనం షిఫ్ట్ చేస్తాం. దిస్ ఈస్ హౌ we have shifted our centroid from this position to this position, cluster centroid 1, and we have shifted our cluster centroid 2 from this position to this position. ఇలా మనం ఒక ఇటరేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు. మళ్ళీ సెకండ్ ఇటరేషన్స్‌లో మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ అంత టోటల్ ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకుంటున్నాం ఇవి. ఈ ట్రైనింగ్ శాంపుల్స్ ఇప్పుడు న్యూ సెంట్రాయిడ్స్ వచ్చాయి కదా! ఈ న్యూ క్లస్టర్ సెంట్రాయిడ్స్‌లో దేనికి దగ్గరగా ఉన్నాయని మళ్ళీ చెక్ చేస్తాం. దేనికి దగ్గరగా ఉన్నాయో చెక్ చేసి ఏ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి దగ్గరగా ఉంటే ఇప్పుడు నేను గ్రాఫ్‌లో ఆ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి సంబంధించిన కలర్‌ని ఇండికేట్ చేస్తున్నాను. దాని అర్థం ఏంటి అనంటే ఆ పర్టిక్యులర్ డేటాని ఆ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి నేను అసైన్ చేశాను. చూడండి ఇప్పుడు ఇక్కడ కొన్ని క్లస్టర్ ఈ డేటా అంతా కూడా ఇంతకుముందు క్లస్టర్ 2కి అసైన్ అయింది. ఇప్పుడు ఈ డేటా క్లస్టర్ 1కి అసైన్ అయింది. న్యూ సెంట్రాయిడ్ క్లస్టర్ 1కి. ఇప్పుడు ఇక్కడున్న డేటా ఈ డేటా అంతా కూడా క్లస్టర్ 2కి అసైన్ అయింది. యాజ్ ఎ సెకండ్ స్టెప్ అగైన్ మనం మళ్ళీ ఈ రెడ్ కలర్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని యావరేజ్ చేసి సెంట్రాయిడ్ కనుక్కొని మళ్ళీ ఈ క్లస్టర్ సెంట్రాయిడ్ పొజిషన్‌ని మూవ్ చేస్తాం. అదేవిధంగా ఈ బ్లూ కలర్ ఏదైతే డేటా ఈ బ్లూ కలర్ సర్కిల్స్‌లో ఉందో దానికి కూడా సెంట్రాయిడ్ కనుక్కొని ఈ బ్లూ కలర్ క్లస్టర్ సెంట్రాయిడ్ 2ని కూడా మనం మూవ్ చేస్తాం. మూవింగ్ ఆఫ్ ది క్లస్టర్ సెంట్రాయిడ్. ఆఫ్టర్ దిస్ అగైన్ వి ఆర్ అసైనింగ్ ఈ డేటా ఏదైతే మొత్తం డేటాని మళ్ళీ తీసుకుంటాం. ఈ డేటా అంతటిని క్లస్టర్ 1కి దగ్గరగా ఉందా? క్లస్టర్ 2కి దగ్గరగా ఉందా? అని చెక్ చేస్తాం. క్లస్టర్ 1కి దగ్గరగా ఉన్న డేటా పాయింట్స్ అన్నింటిని ఈ విధంగా నేను రిప్రజెంట్ చేశాను. చూడండి ఇప్పుడు ఈ డేటా అంతా కూడా క్లస్టర్ 1కి దగ్గర ఉన్నదంతా కూడా రెడ్ కలర్‌తోని, క్లస్టర్ 2 సెంట్రాయిడ్ దగ్గరగా ఉన్నదంతా కూడా బ్లూ కలర్‌తో రిప్రజెంట్ చేశాం. ఈ పాయింట్స్ అన్నీ ఉపయోగించుకొని సెకండ్ స్టెప్‌లో దీనికి క్లస్టర్ సెంట్రాయిడ్ కనుక్కుంటాను. క్లస్టర్ సెంట్రాయిడ్ కనుక్కొని ఆ పర్టిక్యులర్ పొజిషన్‌కి సెంట్రాయిడ్ మూవ్ అవుతుంది. నౌ అవర్ 2 క్లస్టర్స్ ఆర్ రెడీ. దీని తర్వాత ఇంకా ఎన్ని ఇటరేషన్స్ చేస్తూ ఉన్నా ఈ క్లస్టర్ సెంట్రాయిడ్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు. అండ్ ఈ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి అసైన్ అయ్యే డేటా కూడా చేంజ్ అవ్వదు. ఎందుకని? ఇక్కడ ఉన్న ఈ బ్లూ సర్కిల్స్‌లో ఉన్న డేటా ఈ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి దగ్గరగా ఉంది. ఆ ఫస్ట్ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి చాలా దూరంలో ఉంది. కాబట్టి మనం ఎన్ని ఇటరేషన్స్ చేసినా ఇందులో ఒక్క డేటా పాయింట్ కూడా ఒక్క ట్రైనింగ్ శాంపుల్ కూడా క్లస్టర్ 1 సెంట్రాయిడ్‌కి అసైన్ అవ్వదు. సిమిలర్లీ క్లస్టర్ 1కి అసైన్ అయిన డేటా ఏది కూడా క్లస్టర్ 2కి అసైన్ అవ్వదు. కాబట్టి క్లస్టర్ సెంట్రాయిడ్స్‌లో కూడా పొజిషన్ చేంజ్ ఉండదు. ఇక నుండి మనం ఎన్ని ఇటరేషన్స్ చేసినా సరే. దట్స్ హౌ వి సెపరేట్ ద డేటా ఇంటూ 2 క్లస్టర్స్. ఇదంతా చేయడానికి మనం క్లస్టరింగ్ అల్గారిథం ఉపయోగిస్తాము. మనం ఉపయోగిస్తున్న క్లస్టరింగ్ అల్గారిథం K-మీన్స్ అల్గారిథం. K-మీన్స్ అల్గారిథం అనంటే హియర్ క్యాపిటల్ K ఈజ్ రిప్రజెంటింగ్ నంబర్ ఆఫ్ క్లస్టర్స్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్. ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో మనం 2 క్లస్టర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని మనం క్లస్టర్స్ తీసుకున్నాం అన్న దాని మీద K డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ మనం దీనికి ఇన్పుట్ ఎన్ని క్లస్టర్స్ తీసుకోవాలి అనేది ఇన్పుట్ ఇస్తున్నాము. సెకండ్ మన ట్రైనింగ్ సెట్ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంతవరకు మనం ప్రతి రిగ్రెషన్‌లో లాజిస్టిక్ రిగ్రెషన్ అవ్వనివ్వండి, లీనియర్ రిగ్రెషన్ ప్రతి దాంట్లో న్యూరల్ నెట్వర్క్స్ X0 అనే ఫీచర్‌ని మనం తీసుకునేవాళ్ళం. ఇక్కడ నుండి మన అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈ క్లస్టరింగ్ అల్గారిథంలో K-మీన్స్ అల్గారిథంలో వి డ్రాప్ ద కన్వెన్షన్ X0 అనేది మనం తీసుకోం. వి స్టార్ట్ ఫ్రమ్ X1 ఓన్లీ. నౌ ఫస్ట్ స్టెప్‌లో K-మీన్స్ అల్గారిథంలో మన K క్లస్టర్ సెంట్రాయిడ్స్‌ని తీసుకున్నాం. ఇనీషియల్ ఎగ్జాంపుల్‌లో అయితే మనం లాస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్‌లో 2 క్లస్టర్ సెంట్రాయిడ్స్‌ని తీసుకున్నాం. వాటిని రాండమ్‌గా ఇనీషియలైజ్ చేయమంటున్నాం. రాండమ్‌గా ఇనీషియలైజ్ చేసి వాటిని ఆ క్లస్టర్ సెంట్రాయిడ్స్ నేను mu1, mu2 అని రిప్రజెంట్ చేస్తున్నాను. మనం లాస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో mu1ని రెడ్ కలర్ ఇంటూతో రిప్రజెంట్ చేశాను. mu2 క్లస్టర్ సెంట్రాయిడ్ 2ని బ్లూ కలర్‌తో రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ మనం చేస్తున్న స్టెప్ క్లస్టర్ అసైన్మెంట్ స్టెప్. ఈ క్లస్టర్ అసైన్మెంట్ స్టెప్‌లో మనకి ఉన్నవి 2 క్లస్టర్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఎయిదర్ డేటా అంతా కూడా క్లస్టర్ 1 కైనా రావాలి లేదా క్లస్టర్ 2 కైనా రావాలి. ట్రైనింగ్ శాంపిల్స్ అన్ని 1 to m ట్రైనింగ్ శాంపిల్స్ తీసుకుంటాం. అందుకే ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాం. ప్రతి ట్రైనింగ్ శాంపుల్ క్లస్టర్ 1కి దగ్గరగా ఉందా? క్లస్టర్ 2కి దగ్గరగా ఉందా? అని చెక్ చేస్తాం. క్లస్టర్ 1కి దగ్గరగా ఉందా? క్లస్టర్ 2కి దగ్గరగా ఉందా? అని ప్రోగ్రామింగ్‌లో ఎలా చెక్ చేస్తాం?
by using this నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ ఐ మైనస్ మ్యూకే హోల్ స్క్వేర్. దీని గురించి మనం ఆల్రెడీ సపోర్ట్ వెక్టర్ మిషన్లో నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్ ఇస్తున్నాను x1. ఈ x1 క్లస్టర్ సెంటర్ 1, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నేను తీసుకుంటాను. అదేవిధంగా x1 మైనస్ మ్యూ2 సెకండ్ క్లస్టర్ సెంట్రాయిడ్ డిఫరెన్స్ కూడా తీసుకుంటాను. ఈ రెండింటిలో ఏ వాల్యూ మినిమం వస్తే ఆ వాల్యూకి నేను ఈ శాంపుల్ ఇన్పుట్ ట్రైనింగ్ శాంపుల్ని అసైన్ చేస్తాను. ఈ కేసులో ఎగ్జాంపుల్ క్లస్టర్ 1కి మినిమం ఈ x1 మైనస్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1 మైనస్ మ్యూ1 మినిమం వాల్యూ వచ్చింది అనుకుందాం. x1 మైనస్ మ్యూ2 లార్జ్ వాల్యూ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, మన ట్రైనింగ్ శాంపుల్ క్లస్టర్ సెంట్రాయిడ్ 1కి దగ్గరగా ఉంది. అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ అసైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ శాంపుల్ టు ద క్లస్టర్ 1. సో సి సూపర్ స్క్రిప్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ అలాగే మనం ఒక సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ తీసుకున్నాం. ఆ సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ ఈసారి ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ కాబట్టి ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 మైనస్ మ్యూ2 వాల్యూ తక్కువ వచ్చింది కంపేర్ టు ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 మైనస్ మ్యూ1 హోల్ స్క్వేర్ వాల్యూ కంటే. సో ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 మైనస్ మ్యూ2 హోల్ స్క్వేర్ తక్కువ వచ్చింది కాబట్టి వీఆర్ అసైనింగ్ ద సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ టు ద క్లస్టర్ 2. అలాగే థర్డ్ ట్రైనింగ్ శాంపుల్ మన క్లస్టర్ 1కి దగ్గరగా ఉందనుకుందాం. దెన్ వీఆర్ అసైనింగ్ టు క్లస్టర్ 1. అలాగే సమ్ 100th ట్రైనింగ్ శాంపుల్ మనం తీసుకున్నాం. ఈ 100th ట్రైనింగ్ శాంపుల్ క్లస్టర్ 2కు దగ్గరగా ఉందనుకుందాం. సో వీఆర్ అసైనింగ్ క్లస్టర్ 2. దగ్గరగా ఉందని ఎలా చెప్తున్నాం, బై యూజింగ్ దిస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ వీఆర్ మినిమైజింగ్ ద నార్మలైజ్డ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ ఐ మైనస్ మ్యూకే హోల్ స్క్వేర్. ఇక్కడ మనం 2 క్లస్టర్సే తీసుకున్నాం. అలా కాకుండా ఒక 10 క్లస్టర్స్ తీసుకుంటే ఈ వాల్యూ మనం 10 క్లస్టర్స్కి చెక్ చేస్తాం. ఏ క్లస్టర్ సెంట్రాయిడ్కి మన ట్రైనింగ్ శాంపుల్ దగ్గరగా ఉందని అనిపిస్తే అక్కడ మనకి ఈ వాల్యూ అనేది మినిమం రావాలి. సో ఈ వాల్యూ మినిమం వచ్చిందని అంటే వెంటనే వీఆర్ అసైనింగ్ టు దట్ పర్టికులర్ క్లస్టర్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ క్లస్టర్ అసైన్మెంట్ స్టెప్. వన్స్ మన అన్ని ట్రైనింగ్ శాంపుల్స్కి కూడా క్లస్టర్ అసైన్ చేసాం. ఎయిదర్ మనకి ఇచ్చిన క్లస్టర్లో ఏదో ఒక క్లస్టర్కి అసైన్ చేసాం, 1 or 2. ఇలా మనం కే క్లస్టర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఈ క్లస్టర్స్కి సంబంధించిన సెంట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రాయిడ్స్ని మనం మూవ్ చేస్తాం. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. హౌ వీ విల్ మూవ్ ద సెంట్రాయిడ్స్? ఏమైనా ర్యాండమ్గా మూవ్ చేస్తామా? ర్యాండమ్గా మూవ్ చేయము. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనకి ఎగ్జాంపుల్ మనం ఒక 2 క్లస్టర్స్ తీసుకుంటే క్లస్టర్ 1కి కొన్ని శాంపిల్స్, క్లస్టర్ 2కి కొన్ని శాంపిల్స్ వచ్చాయి. ఈ 5 ట్రైనింగ్ శాంపిల్స్ కూడా క్లస్టర్ 2కి అసైన్ అయ్యాయి అనుకుందాం. సో సి సూపర్ స్క్రిప్ట్ 1 ఈజ్ 2, సి సూపర్ స్క్రిప్ట్ 5 ఈజ్ 2, సి సూపర్ స్క్రిప్ట్ 6 ఈజ్ 2, సి సూపర్ స్క్రిప్ట్ 10 ఈజ్ 2. సో ఈ 4 ట్రైనింగ్ శాంపిల్స్ని నేను యాడ్ చేసి 4తో డివిజన్ చేస్తే నాకు యావరేజ్ వాల్యూ వస్తుంది. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ మీన్. సో మీన్ ఆర్ యావరేజ్ ఆఫ్ పాయింట్స్ అసైన్డ్ టు క్లస్టర్ కే తీసుకుంటాం. ఆ యావరేజ్ తీసుకొని దట్ ఈజ్ అవర్ న్యూ క్లస్టర్ సెంట్రాయిడ్ పొజిషన్. అప్పుడు మన సెంట్రాయిడ్ని అక్కడికి మన న్యూ క్లస్ట్రాయిడ్ 2 సెంట్రాయిడ్ని ఈ న్యూ పొజిషన్కి షిఫ్ట్ చేస్తాం. వన్స్ అదేవిధంగా క్లస్టర్ సెంట్రాయిడ్ 1 కూడా దానికి అసైన్ అయిన పాయింట్స్ యావరేజ్ని కన్సిడర్ చేసి ఆ పర్టికులర్ పొజిషన్కి మనం షిఫ్ట్ చేస్తాం. ఇలా మనం కే క్లస్టర్ సెంట్రాయిడ్స్ తీసుకుంటే కే క్లస్టర్ సెంట్రాయిడ్స్ని కూడా వాటికి అసైన్ అయిన ఇన్పుట్ ట్రైనింగ్ శాంపుల్స్ ఏ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాటన్నింటినీ సమ్ చేసి వీఆర్ డివైడింగ్ విత్ దట్ నెంబర్. ఎంతైతే వేటిని సమ్ చేసామో వాటి నెంబర్తో డివిజన్ చేస్తే న్యూ సెంట్రాయిడ్ పొజిషన్ వస్తుంది. దాంతో ఒక ఇటరేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ సెకండ్ ఇటరేషన్లో ఏం చేస్తాము, మళ్ళీ అన్ని ట్రైనింగ్ శాంపిల్స్ కూడా ఈ న్యూ సెంట్రాయిడ్స్లో ఏ సెంట్రాయిడ్కి దగ్గరగా ఉన్నాయో చెక్ చేస్తాం. మళ్ళీ సెకండ్ స్టెప్లో వీఆర్ కన్సిడరింగ్ దిస్ పాయింట్స్ ఇన్పుట్ మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపిల్స్ అనేవి ఏ క్లస్టర్కి అసైన్ అయిన ట్రైనింగ్ శాంపిల్స్ని తీసుకొని వాటిని బేస్ చేసుకొని ఈ సెంట్రాయిడ్స్ని మూవ్ చేస్తాం. సెకండ్ ఇటరేషన్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ థర్డ్ ఇటరేషన్లో సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్స్ అన్ని కూడా మనం న్యూ సెంట్రాయిడ్స్ ఈ క్లస్టర్ సెంట్రాయిడ్కి దేనికి దగ్గరలో ఉన్నాయో తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సెంట్రాయిడ్ని మూవ్ చేస్తూ ఉంటాం. ఇలా మన అవుటర్ లూప్లో ఈ రిపీటెడ్ ప్రొసీజర్ని చేయడానికి ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ని తీసుకుంటాం. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చెప్తాం. మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ 100 ఇటరేషన్స్ తీసుకుంటే సమ్
40th ఇటరేషన్‌కే మన సెంట్రాయిడ్ పొజిషన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. అంటే 40th నుండి 100th ఇటరేషన్స్ వరకు ఇంకా సెంట్రాయిడ్స్ మూవ్ అవ్వకపోవచ్చు. అయినప్పటికీ మనం 100 ఇటరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏవైతే సెంట్రాయిడ్ పొజిషన్స్ వచ్చాయో అవి మన క్లస్టర్ సెంట్రాయిడ్స్ అండ్ వాటికి అసైన్ అయిన డేటాని మనం డిఫరెంట్ క్లస్టర్స్‌గా తీసుకుంటాం. సో క్లస్టర్ సెంట్రాయిడ్ 1కి అసైన్ అయిన డేటా అంతా క్లస్టర్ 1 డేటా, క్లస్టర్ సెంట్రాయిడ్ 2కి అసైన్ అయిన డేటా అంతటిని కూడా వి ఆర్ టేకింగ్ యాజ్ ఏ క్లస్టర్ 2 డేటా. దిస్ ఈజ్ హౌ వి యూజ్ ద క్లస్టరింగ్. దిస్ ఈజ్ హౌ వి యూజ్ ద K-మీన్స్ అల్గారిథం ఫర్ క్లస్టరింగ్ అవర్ డేటా. సరే, ఇంతవరకు బానే ఉంది. మనం తీసుకున్న డేటా అంతా మన కంటికి కనిపిస్తుంది. ఇవి 3 డిఫరెంట్ కేటగిరీస్‌గా ఉన్నాయి. వీటిని మనం క్లస్టర్ చేసాం. కానీ ఇదే K-మీన్స్ క్లస్టరింగ్ అల్గారిథంని హౌ వి యూజ్ ఫర్ నాన్ సెపరేటెడ్ క్లస్టర్స్. నాన్ సెపరేటెడ్ క్లస్టర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రైట్ సైడ్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక కంపెనీ ఒక పర్టిక్యులర్ పర్సన్ హైట్ అండ్ వెయిట్‌ని బేస్ చేసుకొని డేటా శాంపిల్స్ ఇక్కడ మనకి సేకరించింది. దీంట్లో వాళ్ళు టీ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని దే ఆర్ మేకింగ్ 3 కేటగిరీస్ ఆఫ్ ది టీ షర్ట్స్. స్మాల్ అండ్ మీడియం అండ్ లార్జ్. సో ఈ డేటా అంతటిని బేస్ చేసుకొని వాళ్ళు ఈ 3 కేటగిరీస్‌లోనే క్లస్టరింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అప్పుడు మన క్లస్టరింగ్ అల్గారిథం ఏం చేస్తుంది, ఇక్కడ దీన్నంతా ఒక క్లస్టర్, దీన్నంతా ఒక క్లస్టర్, దీన్నంతా ఒక క్లస్టర్‌గా తీసుకొని దే విల్ అసైన్ ఎ స్మాల్, మీడియం అండ్ లార్జ్. దిస్ ఈస్ హౌ క్లస్టరింగ్ ఈజ్ డన్ ఈవెన్ ఫర్ ది నాన్ సెపరేటెడ్ క్లస్టర్స్ ఆల్సో. నాన్ సెపరేటెడ్ క్లస్టర్స్ కూడా K-మీన్స్ క్లస్టరింగ్ అల్గారిథం ఉపయోగించి మనం డేటాని సెపరేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, మనం క్లస్టర్ సెంట్రాయిడ్స్ తీసుకుంటున్నాం కదా. ఎగ్జాంపుల్ ఒక 10 క్లస్టర్ సెంట్రాయిడ్స్ తీసుకున్నాము. అందులో ఒక క్లస్టర్ సెంట్రాయిడ్‌కి డేటా ఏమీ అసైన్ అవ్వకపోతే, అంటే ఏ పాయింట్ కూడా ఒక పర్టిక్యులర్ సెంట్రాయిడ్‌కి అసైన్ అవ్వకపోతే, అంటే అన్ని పాయింట్లు ఆ పర్టిక్యులర్ క్లస్టర్ సెంట్రాయిడ్‌కి చాలా దూరంగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే మనం ఆ క్లస్టర్ సెంట్రాయిడ్‌ని ఏదైతే మనం స్టార్టింగ్‌లో తీసుకున్నామో దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేయడం ద్వారా ప్రతి ఇటరేషన్‌లో కూడా మనకి ఈ క్లస్టర్ సెంట్రాయిడ్ గురించి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయాల్సిన టాస్క్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ హౌ వి విల్ లుక్ ఆఫ్టర్ ఇఫ్ ఏ పర్టిక్యులర్ క్లస్టర్ సెంట్రాయిడ్ ఈజ్ లెఫ్ట్ విత్ నో అసైన్మెంట్ ఆఫ్ ది ఇన్పుట్ ట్రైనింగ్ శాంపిల్స్.